ఈ రోజు మట్టి కుండలో మునక్కాయ చికెన్ పులుసు చేసిన విత్ చపాతీతో కలిపి తింటే ఏందబ్బా ఇంత రుచిగా ఉంది కూర అని ఆలోచిస్తే అప్పుడు అర్థమైందండి నా మట్టి బురికి మట్టి కుండలో వండబట్టి కదా కూర ఇంత రుచిగా ఉంది ఇంకా ఇదే ఫస్ట్ టైం అంటే నమ్మండి ఇలా మట్టి కుండలో వండుకొని తినడం. నేను మా ఊర్లో స్కూల్ చదువుకునేటప్పుడు మా స్కూల్ పక్కనే ఇలా కుండలు చేసేవాళ్ళం వాళ్ళు మేము కొంతమంది ఉండేవాళ్ళం బ్యాచ్ ఇంకా ఇలా స్కూల్లో ఇంటర్వెల్ కొట్టడం ఆలస్యం పోయి ఆ కుండలు చేసే దగ్గర కూర్చుండే వాళ్ళం. అప్పట్లో మా ఊర్లో కూడా పెద్ద కుండల్లో వండుకొని తినేవాళ్ళు పెద్దగా కనిపించేవాళ్ళు కాదు మరి బయటికి పోయి అమ్ముకుంటారో ఏమో వాటిని. అప్పట్లో నాకు తెలిసి వాటి రేటు 40-50 రూపాయల కంటే ఎక్కువ ఉండదు అనుకుంటా. నేనైతే దీంతో పాటు ఇంకొకటి కూడా తీసుకున్నా ఈ రెండు పవర్స్ వచ్చి 800 పడింది. ఇప్పటికీ పెద్ద రేట్లు ఏం పెరగలేదు అనిపించింది నాకైతే. ఇంకా క్వాలిటీ చూడాలి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అప్పట్లో వాళ్ళు మా ఊరు చెరువు నుంచి స్వచ్ఛమైన మట్టి తీసుకొచ్చి చేసేవాళ్ళు. సండే రోజు నైట్ అయితే ఇంకా హాస్టల్లోకి చికెన్ బగారా రైస్ వండేసిన. ఇంకా మా పిల్లల కోసం కొంచెం కారం లేకుండా కూర చేస్తానన్నా కదా వాళ్ళ కోసం కారం లేకుండా కూర చేసి వాళ్ళకి తినిపించేసి నేను కూడా తినేసిన. నేను కూర మిగిలితే మా ఆయనకు కూడా పెట్టిన. కుండల కూర భలే నచ్చిందంట. రోజు కుండలోనే వండమంటే కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పిన. మీరైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.